తాజా అంశాన్ని చూస్తున్నాం. పులివెందుల్లో శిశువు అపహరణ కేసును 24 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. తాడిపత్రిలో శిశువు ఆచూకీని కనుగొన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, చెప్పండి, శిశువు లభ్యంపై పూర్తి వివరాలేంటి? వెంకటేష్, కడప జిల్లా పులివెందుల పట్టణంలో నిన్న మధ్యాహ్నం మగ శిశువు అపహరణకు గురైనటువంటి కేసును 24 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. 10 రోజుల మగ శిశువును పులివెందుల ప్రాంతానికి చెందినటువంటి కుమారి అనేటువంటి మహిళ మాయమాటలు చెప్పి తల్లి దగ్గర నుంచి ఆ శిశువును అపహరించారు. ఇద్దరు కూడా స్నేహితులే అయినప్పటికీ కుమారి రాజకులాయమ్మ 10 రోజుల మగ శిశువును ఆమెకు మాయమాటలు చెప్పి నల్లపరెడ్డిపల్లె ప్రాంతానికి చెందినటువంటి కుమారి అనే మహిళ నిన్న ఇంట్లో వాళ్ళిద్దరు కూడా తల్లి బిడ్డ నిద్రిస్తుండగా వారిని ఆ తల్లి దగ్గర నుంచి కూడా ఆ మగ శిశువును ఎత్తుకెళ్లినట్లు కూడా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ దృశ్యాలు కూడా కనిపించాయి. వీటన్నిటినీ పసిగట్టినటువంటి పోలీసులు ఆమె కాల్ డేటా పైన ఉదయం నుంచి కూడా ఆరా తీస్తున్నారు. ప్రత్యేకంగా పులివెందుల డిఎస్పీ మురళీ నాయక్ 3 బృందాలను కూడా ఈ ఆమె కుమారి నిందితురాలు ఎవరైతే ఉన్నారో ఆ కుమారుని కోసం కూడా ఆరా తీస్తున్నారు. ఆమె ఎవరెవరితో మాట్లాడారు ఏంటి అనే దానిపైన ఆరా తీయడంతో ఆమె ఉదయమే తెలియజేశారు. తాడపత్రి ప్రాంతానికి పులివెందుల నుంచి తాడపత్రి ప్రాంతానికి వెళ్ళినట్లు ఫోన్ కాల్ డేటా ద్వారా లొకేషన్ ద్వారా గుర్తించారు. తాడపత్రిలో 2 బృందాలు ఉదయం నుంచి కూడా గాలిస్తున్న సమయంలో కొద్దిసేపటి క్రితమే తాడపత్రి బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఆ చంటి బిడ్డతో 10 రోజుల మగ శిశువుతో ఉన్నటువంటి కుమారుని కూడా పులివెందుల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆ బిడ్డను కూడా పులివెందుల పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి తల్లికి కూడా అప్పగించారు. రాజకులాయమ్మకు ఆ బిడ్డను అప్పగించడంతో ఆమె మురిసిపోయినటువంటి పరిస్థితి. మొత్తం మీద చూస్తున్నట్టయితే కుమారి అనే మహిళ ఎందుకు ఈ బిడ్డను అపహరించింది అనే దానిపైన కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఈమె ఈ బిడ్డను తీసుకెళ్లి ఇతర ప్రాంతాలకు అంటే ప్రధానంగా శ్రీకాకుళం, విజయవాడ ఈ ప్రాంతాలకు విక్రయించడానికి కూడా ప్రయత్నాలు చేసినట్లు కూడా పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. మొత్తం మీద ఎట్టకేలకు ఆ బిడ్డను క్షేమంగా ఇంటికి తీసుకురావడం, తల్లికి అప్పగించడం పైన పోలీసుల పైన ప్రశంసలు, అదేవిధంగా తల్లి కూడా కృతజ్ఞతలు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వెంకటేష్, మురళి, శిశువు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? దానికి సంబంధించి 10 రోజుల శిశువు కావడంతో నిన్న తల్లి నుంచి దూరం చేసినటువంటి ఆ మగ శిశువును ఈ కుమారి పాల డబ్బాతో ఆమెను రక్షించుకున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఆ చిన్నారికి 10 రోజుల చిన్నారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం కాలేదు. అయితే ప్రస్తుతం తల్లి దగ్గరికి ఆ బిడ్డను చేర్చడంతో ఆమెకి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అనే దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎందుకైనా మంచిదని స్థానికంగా ఉన్నటువంటి పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి ఇద్దరిని కూడా తల్లి బిడ్డను కూడా తరలించాలి. తరలించిన తర్వాత అక్కడ ప్రాథమికంగా వైద్య చికిత్సలు కూడా చేయించాలని కూడా పోలీసులు భావిస్తున్నారు. ఆ ప్రక్రియ అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. పులివెందుల పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం ఆ తల్లికి 10 రోజుల మగ శిశువును అప్పగించే ప్రక్రియ అయితే ప్రస్తుతం ఉంది. మరి కాసేపట్లో వాళ్ళిద్దరిని కూడా తల్లి బిడ్డ ఇద్దరిని కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే యోచనలో కూడా పోలీసులు ఉన్నారు. వెంకటేష్, ధన్యవాదాలు మురళి.